కర్నూలు జిల్లా ఆలూరులో పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి అంటూ ఎమ్మెల్యే విరూపాక్ష ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఇది కూటమి ప్రభుత్వం కాదు, బాధుడు ప్రభుత్వం అన్నారు విరూపాక్షి. ఎన్డీఏ ప్రజాపాలన చేయడానికి అధికారంలోకి రాలేదని, ప్రజలను బాధడానికి వచ్చిందంటూ సెటైర్లు వేశారు. 6 నెలల్లో 15,000 కోట్లు పైబడి విద్యుత్ ఛార్జీలు పెంచింది అన్నారు విరూపాక్షి. సీఎం చంద్రబాబు సూపర్ 6 హామీలు అమలు చేయాలని, అంతవరకు తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం కాదు, బాధుడు ప్రభుత్వం అని చెప్తున్నాం. ఎందుకంటే మొన్ననే నవంబర్లోనే 6,072 కోట్లు పెంచినారు ఈ చంద్రబాబు నాయుడు, ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వము బాధకే వచ్చింది కానీ ప్రజలు పరిపాలన చేసే కాదు అసలు. మళ్ళీ ఇప్పుడు జనవరిలో దాదాపుగా 9,142 కోట్లు మళ్ళీ పెంచిపోతున్నారు. దాదాపుగా ఈ 6 నెలల్లోనే 6 నెలల కాలంలో 15,485 కోట్లు కరెంటు ఛార్జీలు ప్రజల మీద భారం మోస్తే మీరు చెప్పింది ఏం చెప్పినారు? సంక్షేమ పథకాలు ఏం లేదు. ఆ లేఖనని 1 లక్షల కోట్లు అప్పు చేస్తున్నట్టు ఇంకా రాబోయే 400 సంవత్సరాలు ఉంది. ఆ 400 సంవత్సరాలు ఎన్ని లక్షల కోట్లు చేసావు నాకు అర్థం కావట్లేదు. ఈ మాత్రము నువ్వు ఏమన్నా నీ తల తాకట్టు పెట్టి కానీ నువ్వు చెప్పిన మాట ప్రకారం, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా అన్ని అమలు చేయలేని విధంగా, లేకుంటే మీ మెడలు వంచి ఈ ప్రభుత్వం దించే విధంగా మీ మాట ప్రజలతో పోరాటం చేస్తూనే ఉంటాం.